Students, welcome back to our channel Physics Tutor 2363. ఈరోజు మనం యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ ఈ చాప్టర్లో ఉండే కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ని ఇప్పుడు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ యాసిడ్, దట్ ఈస్ ఆప్షన్ 3 ఫార్మిక్ యాసిడ్. క్వశ్చన్ నెంబర్ 2, the inner walls of vessels made up of copper are coated with. కాపర్ యొక్క ఇన్నర్ వాల్స్ని మనం టిన్తో కోటింగ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ ఇండికేటర్, దట్ ఈస్ ఆప్షన్ 3 టర్మరిక్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 4, వెన్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ డాష్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్. యాసిడ్స్ మెటల్తో రియాక్ట్ అయితే రిలీజ్ అయ్యే గ్యాస్ ఏదన్నమాట ఆప్షన్ 1 హైడ్రోజన్. క్వశ్చన్ నెంబర్ 5, ద యాసిడ్ ప్రెజెంట్ ఇన్ యాంట్స్ బైట్. చీమ కుట్టినప్పుడు రిలీజ్ చేసే యాసిడ్ ఏంటనమాట ఫార్మిక్ యాసిడ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ యాంట్స్ స్టింగ్లో ఉండే యాసిడ్ ఏంటి అని అడిగితే మాత్రం దట్ ఈస్ మిథనోయిక్ యాసిడ్. క్వశ్చన్ నెంబర్ 6, ద కామన్ నేమ్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ ఈజ్. ఎస్టిక్ యాసిడ్ దట్ ఈస్ CH3COOH, దాని కామన్ నేమ్ ఆప్షన్ 3 వెనిగర్. క్వశ్చన్ నెంబర్ 7, ఎసిడిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై యాడింగ్ డాష్ టు ద సాయిల్. ఎసిడిటీ డిక్రీజ్ చేయడానికి దట్ ఈస్ లైమ్, న్యూట్రలైజ్ చేయడానికి సున్నం కలుపుతారు అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ డెఫినెట్ ప్రపోర్షన్ ఈజ్ కాల్డ్. యాసిడ్ ప్లస్ బేస్ దట్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. ఈ రియాక్షన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఈ చర్యలో కొంత హీట్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్, దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9, కర్డ్ కంటైన్స్ డాష్ యాసిడ్. పెరుగులో ఉండే యాసిడ్ ఏంటనమాట లాక్టిక్ యాసిడ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ఫర్ రిమూవింగ్ ఇంక్ స్టెయిన్స్ అండ్ క్లాత్స్ డాష్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్. ఇంక్ స్టెయిన్స్ని తొలగించడానికి వాడే యాసిడ్ ఏంటనమాట దట్ ఈస్ ఆక్సాలిక్ యాసిడ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ ఈజ్. మిథైల్ ఆరెంజ్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది ఎసిడిక్ సొల్యూషన్లో రెడ్ కలర్ ఇస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, ఇన్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ ఎ న్యూట్రల్ సొల్యూషన్. న్యూట్రల్ సొల్యూషన్ ఏదనమాట ఆప్షన్ 4 షుగర్ సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 13, ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ చేంజ్ కలర్ వెన్ యాడెడ్ టు అదర్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ 3 ఇండికేటర్స్. క్వశ్చన్ నెంబర్ 14, విచ్ గ్యాస్ టెస్ట్ ఈజ్ దిస్. ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో మనకి Zn ప్లస్ HCl అని కనిపిస్తుంది. సో జింక్ ప్లస్ HCl మెటల్కి ఒక యాసిడ్ని కలిపితే రిలీజ్ చేసే గ్యాస్ ఏంటనమాట హైడ్రోజన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, పికిల్స్, జామ్స్ అండ్ జెల్లీస్ షుడ్ నాట్ ప్రిజర్వ్ ఇన్ ద ఫాలోయింగ్ వెసల్స్. ఇవన్నీ కూడా యాసిడ్స్ కలిగి ఉన్న పదార్థాలు కాబట్టి వీటిని ఖచ్చితంగా మెటల్ కంటైనర్స్లో స్టోర్ చేయకూడదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, కాపర్. క్వశ్చన్ నెంబర్ 16, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. వీటిలో లెమన్ జ్యూస్, బేకింగ్ సోడా, లైమ్ వాటర్, యాంటాసిడ్. ఇట్లా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. యాంటాసిడ్ అని కనిపిస్తుంది కాబట్టి అది యాసిడ్ అనుకోవద్దు. యాంటాసిడ్ అనేది ఒక డ్రగ్ అనమాట. అది కడుపులో ఎసిడిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కన్జ్యూమ్ చేసే డ్రగ్లో ఉండే మెడిసిన్ అనమాట యాంటాసిడ్, దట్ ఈస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 17, డాష్ ఈజ్ యూజ్డ్ టు క్లీన్ విండోస్. దట్ ఈస్ ఆప్షన్ 3 అమోనియం హైడ్రాక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 18, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ యాసిడ్ రెయిన్. దట్ ఈస్ పొల్యూషన్. పొల్యూషన్లో మనకి పొల్యూషన్ ద్వారా ఈ గ్యాసెస్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండటం వల్ల పైనుంచి పడే వర్షంతో కలిసి ఇవన్నీ యాసిడ్స్గా మారుతాయి. కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ యాసిడ్గా, నైట్రోజన్ డైఆక్సైడ్ నైట్రిక్ యాసిడ్గా, సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడం వల్ల అలా పడే రైన్స్ని మనం యాసిడ్ రైన్స్ అంటాం అనమాట. సో ఆప్షన్ 1 పొల్యూషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
Question number 19. When nitric acid added to eggshells, dash gas is evolved. ఎగ్షెల్స్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది కాబట్టి సో కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. విండో క్లీనర్స్ ఆర్ డాష్ ఇన్ నేచర్. ఇంతకు ముందే వచ్చింది విండో క్లీనర్స్లో అమోనియం హైడ్రాక్సైడ్ ఉంటుందని. సో విండో క్లీనర్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. క్వశ్చన్ నెంబర్ 21. టు ప్రొటెక్ట్ టూత్ డెకే we are advised to brush our teeth regularly. The toothpaste commonly used is, మనం వాడే toothpaste commonly basic in nature. Option 3 is the right answer. Question number 22. The gas which puts off burning splinter with pop sound is. వెలుగుతున్న కొవ్వొత్తిని పాప్ సౌండ్తో ఆర్పే గ్యాస్ ఏదన్నమాట హైడ్రోజన్. ఆప్షన్ 1 is the right answer. Question number 23. Methyl orange indicator gives dash color with acids and dash color with bases. మిథైల్ ఆరెంజ్ కలర్లో ఉండే ఒక ఇండికేటర్. దీంట్లో కనుక 2 చుక్కల యాసిడ్ వేస్తే అది రెడ్ కలర్లోను, బేస్ వేస్తే ఎల్లో కలర్లోను చేంజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.